పోకుండా వాటిని కొంచెం అవగానే మనం తీసేసి ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా మంచిగా పొంగుతున్నాయి, బాగా వస్తున్నాయి. నేనైతే ఇంక కూర్చొని వేస్తూ ఉన్నాను. ఇంకా అలా సరదాగా అయిపోయిందనమాట అరిసెలు చేయడం అయితే. చాలా చాలా టేస్టీగా వచ్చినాయి, మంచిగా క్రిస్పీగా. నేను కొంచెం తీగపాకం పెట్టి చేయమన్నా, ఎందుకంటే కొంచెం తినే రోజు మనకి 1-2 డేస్ కొంచెం క్రిస్పీగా ఉంటే ఎలా అన్నా మనం మెత్తగా చేసుకుంటే తర్వాత కూడా అవి మెత్తగానే అవుతాయి. కాబట్టి అలా చేయమని చెప్తే ఇంకా తీగపాకంతోనే చేసింది అమ్మ అయితే. ఇంక నేను చేసినట్టు ఇంకా ఒక్కొక్కటి తీయగానే అది మళ్ళీ పొంగి పైకి రాగానే ఇంకోటి వేస్తూ ఉంటే అమ్మ తీస్తూ ఉందన్నమాట. ఎవ్రీ టైం నేనే ఇలా చేస్తూ ఉంటాను, ఇప్పటి నుంచి కాదు, కొన్ని ఇయర్స్ నుంచి అయితే ఇలా చేస్తూ ఉంటే కొన్ని పిండి వంటలు అయితే కొంచెమన్నా తెలుస్తాయి మామూలు వంటల కన్నా కూడా. మేమైతే ఇలా చేసుకుంటామండి మా సైడ్ నేతి అరిసెలు. కొంతమంది నువ్వులు బాగా ఇష్టపడతారు, మరి మీకు ఇష్టం ఉంటే మీరు కూడా వేసేసుకోవచ్చు దీనిలోనే. ఇంకా అలా అరిసెలను తీసుకొచ్చిన తర్వాత ఇంకా మా అక్క వచ్చి ఇంకా ఇలా మేమైతే గడ్డి పైన ఆరపెడతాము. అసలు ఇక్కడ సైడ్ ఈ ప్రాసెస్ కంపల్సరీగా ఉంటుంది. ఈ గడ్డి పైన ఆరబెడతాం అనమాట. అలా కొన్ని అవగానే తీసుకొచ్చేసి ఈ గడ్డి పైన ఇలా ఆరబెట్టేసేసాం అనుకోండి, మంచిగా ఆరిపోతాయి. ఇక్కడ ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది. మరి మీరు అరిసెలు ఆరబెట్టుకునేటప్పుడు ఎలా చేస్తారనేది డెఫినెట్గా కామెంట్ చేయండి. మేమైతే ఈ ప్రాసెస్ అయితే అసలు మిస్ కామన్నమాట. ఇంకా ఎండుగడ్డ ఉంటుంది కదా, దాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ వేసేస్తాం అనమాట. వేసేసి ఎండబెట్టేస్తాం. ఇలా ఆరిని అనుకోండి మంచిగా, అంటే ఆరిపోతే ఏంటంటే లోపలికి అతుక్కోకుండా ఉంటాయి. ఇలా వేడి తీసి అక్కడ వేస్తాం కదా, అలా అతుక్కుపోకుండా ఉంటాయి అన్నమాట. సో అరిసెల ప్రాసెస్ అయితే ఇంత చూడడానికి చెప్పడానికి ఈజీ ఉంటుంది, చేయడానికి చాలా చాలా కష్టం అరిసెలు చేయడం అయితే, పిండి కొట్టడం అవన్నీ కూడా. కానీ చాలా చాలా ట్రెడిషనల్ ఫుడ్ ఇది అయితే. ఇంకా మళ్ళీ రెండోసారి అలా తీసుకొచ్చినప్పుడు ఆరిపోయినవి అన్నీ ఓ పక్కకు పెట్టేసుకొని మిగతా అన్ని మళ్ళీ ఇలా పక్కకు పెట్టుకుంటూ మళ్ళీ రిమైనింగ్ ఆరబెట్టుకుంటూ ఉండాలి. సో ప్రాసెస్ అంతా కూడా ఇదండి, స్టార్ట్ టు ఎండ్ ప్రాసెస్ అయితే కంప్లీట్గా ఇలానే ఉంటుంది. మనం రొక్కలతో కొట్టుకొని చేసుకునే పిండితో చేసుకునే అరిసెలు అయితే ఇదండి ప్రాసెస్. నేతి అరిసెలు గుంటూరు సైడ్ స్పెషల్ అంటే నేతి అరిసెలే ఉంటాయి. చాలా చాలా క్రిస్పీగా వచ్చినాయి, చాలా టేస్టీగా కూడా వచ్చినాయి అనమాట. ఈ ఎండుగడ్డి పైన ఆరబెట్టడం ప్రాసెస్ మీ సైడ్ కూడా ఉందో లేదో డెఫినెట్గా కామెంట్ చేయండి, మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఇవన్నీ కూడా ఇలా ఆరిన తర్వాత ఫస్ట్ తీసినవన్నీ ఇంకా ఎవరికన్నా మనం పెట్టుకోవాలి అనుకుంటే ఫస్ట్ అలా తీసి పెట్టుకోవడం. ఇలా అన్నీ కూడా మొత్తం ఆరబెట్టినవన్నీ మొత్తం పక్కకు పెట్టిన తర్వాత మొత్తం మనం ఒక డబ్బాలో కానీ ఒక పెద్ద టిఫిన్లో కానీ సర్దుకోవడమే. ఇంకా తీసేసి మా అమ్మ తర్వాత అయితే సర్దేస్తుంది. సో ఇదండి మా సైడ్ నేతి అరిసెల, గుంటూరు స్పెషల్ నేతి అరిసెలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.